ఎవ్రీవన్. సో ఈ రోజే ఎలిమినేషన్ అండి. ఆల్రెడీ ఈరోజు షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. సో ఈ రోజే సాటర్డే షూటింగ్ అవుతుంది, అలాగే సండేది సాటర్డే అవుతుంది. గ్రాండ్ లాంచ్ కాబట్టి 3 hours కాబట్టి ఈ రోజే స్టార్ట్ చేశారు. సో కొంచెం ఎపిసోడ్ చూపించేసి ఈ రోజు ఒక ఎలిమినేషన్ ఉండబోతుందండి. ఈ రోజే ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. నలుగురు అండి. నిన్న కళ్యాణ్ సేవ్ అయ్యాడు, దివ్య సేవ్ అయింది, భరణి గారు కూడా సేవ్ అయ్యారు. సో వాళ్ళ నామినేషన్లో లేరు, వాళ్ళ ఫోటోలు కూడా రిమూవ్ చేశారు మనకు. సో ఇంకా వాళ్ళు లేరు అనమాట. సో ఇక్కడ డేంజర్ జోన్లోకి వెళ్ళేది ఏంటంటే దివ్య నిఖిత డేంజర్ జోన్లో ఉండేది. సో లక్కీగా సేవ్ అయిపోయింది. అయితే మనకు ముఖ్యంగా డేంజర్ జోన్లో అయితే సుమన్ శెట్టి, ఫ్లోరా, డిమాండ్, రీతు వీళ్ళు నలుగురు ఉన్నారండి. సో వీళ్ళ నలుగురులో ఒక ఇద్దరు వెళ్ళిపోతారు, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. నేనేమనుకుంటున్నా అంటే డిమాండ్, రీతులో ఒకరు, సుమన్ శెట్టి, ఫ్లోరాలో ఒకరు వెళ్ళిపోతారేమో నాకు డౌట్ కొడుతుంది ఎక్కడో. కాకపోతే డిమాండ్ ఉండాల్సిన క్యాండిడేట్ అండి. పాపం నిన్న రీతు వల్ల గేమ్ దొబ్బింది, కానీ పాపం అనిపించింది. ప్రతి గేమ్లో ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ఎక్కడ నెగిటివ్ కంటెంట్ లేదు. ఒక రీతితో పులిహోర తప్ప ఇంకెక్కడ లేదు. డిమాండ్ ఉండాల్సిన క్యాండిడేట్. సో ఈ రోజే ఇంకా లాస్ట్ కాబట్టి ఓట్స్ వేసుకోండి. ఈవినింగ్ వరకు కూడా మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ వేసుకోండి. ఇక మనకు తనుజాకు బాగానే ఉంది, కళ్యాణ్ ఎలాగో సేవ్ అయ్యాడు, శ్రీజ బాగానే ఉంది, శ్రీజకు బాగానే ఓటింగ్ ఉంది. కాకపోతే భరణి, దివ్య నిఖిత, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురి ఓటింగ్ ఎవరికి షేర్ అవుతుంది? శ్రీజ ఖచ్చితంగా షేర్ అవుతుంది కళ్యాణ్ది. ఇక భరణి, దివ్య ఎవరికి షేర్ అవుతుంది? ఒకవేళ సుమన్ శెట్టి గారికి షేర్ చేస్తారంటారా? ఇక ఫ్లోరాకి అయితే నాకు ఎవరిది షేర్ అవ్వదు అనిపిస్తుంది. ఒకవేళ డిమాండ్, రీతుకి వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది కాబట్టి కొంచెం షేర్ చేస్తారా ఓటింగ్? ఈరోజు నిన్న నైట్ నుంచే షేర్ అయింది అంటారా? చెప్పండి, ఎవరి ఓటింగ్ ఎవరికి షేర్ అయి ఉంటుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే నిన్న తనుజ సూపర్ అనిపించింది అబ్బా, ఎక్సలెంట్ అనిపించింది. కళ్యాణ్కి అయితే సాక్రిఫైస్ చేసేసింది అనిపించింది నాకు. తను సేవ్ అవ్వలేదు. నైట్ మిడ్నైట్ లైవ్ టాక్స్ వీడియో చూసాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే అసలు కళ్యాణ్ని సేవ్ చేయగానే అందరికి ఎంత కోపం వచ్చిందో అంత కోపం వచ్చిందబ్బా. ప్రతి ఒక్కరు ఇమాన్యుయల్ కానీ దివ్య కానీ అలా ఎలా చేస్తావు, ఇక్కడ శ్రీజ కళ్యాణ్ స్ట్రాటజీని నిన్ను తీసుకున్నారని చెప్పినప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా నమ్మదబ్బా. సూపర్ అనిపించింది, తనుజ బంగారం అనిపించింది. సో మీకు కూడా అట్లా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈరోజు నా ఇన్స్టాగ్రామ్కి లింక్ ఉంటుంది, నేను ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది నేను అందులో చెప్తూనే ఉంటాను. సో కొంచెం నా స్టోరీస్ నా ఇన్స్టా ఫాలో అవ్వండి, మీకు చాలా అప్డేట్స్ వస్తాయి. అక్కడ నేను పెడుతూనే ఉంటాను ఎప్పటికప్పుడు, ఎందుకంటే ప్రతిసారి వీడియో చేయలేము కాబట్టి. సో వీడియోస్ కూడా షార్ట్గా వస్తూనే ఉంటాయి. సో ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఒకవేళ సంజనాకి హెల్త్ ఇష్యూస్, ఫిజికల్ టాస్క్ ఆడలేదని కూడా ఒకవేళ తీసేస్తారా? ఎట్లా ఏదైనా జరగచ్చు. షాకింగ్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఆర్ వెరీ హై. సో చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.